శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటంటే, మీకు అదృష్టం పట్టాలంటే ఈ ఒక్క నెంబర్ని మీరు మీ చిటికెన వేలి కింద రాసుకుంటే చాలు, చాలా అదృష్టం అనేది పడుతుంది. అయితే మీకు పట్టిన అదృష్టం వదలకుండా ఉండాలని, శాశ్వతంగా మీతోనే ఉండిపోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్ని కుడి చేతి ఉంగరపు వేలి కింద ఈ నెంబర్ని రాసుకోవాలి. ఇలా రాసుకున్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం మీ వెంటే ఉంటుంది. విజయం మీ సొంతం అవుతుంది. విజయం మీ సొత్తు అవుతుంది. 100 మందిలో ఉన్నా కూడా మీరు ప్రత్యేకంగా ఉంటారు. మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది, ఆనందాలను కూడా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే అదృష్టం, ఐశ్వర్యం ఎక్కడ ఉంటాయో ఆనందం కూడా ఆ వెంటే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ జీవితంలో ఆనందం కూడా ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక అమ్మాయి ఫోటో చూశారో, మీరు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి బాగా నచ్చింది, ఆ అమ్మాయిని మీరు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. సరే, పెళ్లి చూపులకి వెళ్ళాలి. ఇంకో పక్క అటువైపు ఆ సంబంధం నచ్చుతుందా లేదా, నేను నచ్చుతానా లేదా అన్న చిన్న డౌట్ కూడా ఉంటుంది. కానీ ఎలా అయినా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. అయితే మీరు అలాంటప్పుడు ఈ నెంబర్ని కనుక మీరు రాసుకున్నారంటే, అలా రాసుకుని పెళ్లి చూపులకి వెళ్ళారంటే ఇంకా ఆ అమ్మాయి అనేది మీ సొంతమైనట్టే. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది. అయితే మీరు మీ ఇష్టపడే అబ్బాయిని కూడా మీరు పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఇలా నెంబర్ రాసుకుంటే ఖచ్చితంగా వాళ్ళతో పెళ్లి జరుగుతుంది. ఇక మీరు ఏదో ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటారో, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి కానీ, లేదన్నా మెయిన్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తూ ఉంటారు కదా. మీరు ఎలా అయినా సరే ఐఏఎస్ అయిపోవాలి, వాటికి ఎలిజిబుల్ అవుతానని అనుకున్నప్పుడు ఈ నెంబర్ని మీరు రాసుకోండి. అయితే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఈ నెంబర్ని రాసుకోకండి. మీరు చదువుతూ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, మనసులో గట్టి సంకల్పం చేసుకుని ఈ నెంబర్ కనుక మీరు రాసుకున్నట్లయితే, కుడి చేతి ఉంగరం వేలి కింద రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పొజిషన్కి మీరు వెళ్తారు. ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్ ఏదో ఒకటి సాధించి తీరుతారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసి చాలా హై పొజిషన్లోకి వెళ్ళి ఉంటారు. నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. కానీ మీ బిజినెస్ మాత్రం అంతంత మాత్రమే జరుగుతుంది. అప్పుడు మీరు ఈ నెంబర్ని కనుక రాసుకున్నారంటే వాళ్ళకన్నా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తారు. నెంబర్ 1 ప్లేస్లోకి మీరు వెళ్తారు. వారిని వెనక్కి తొక్కేస్తారు. అయితే మీరు ఉద్యోగం చేసే చోట మీకంటే వెనక ఉద్యోగంలో చేరిన వారు కూడా మంచి పేరు సంపాదించుకొని అలా ఉద్యోగంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరేమో ఎన్నో ఏళ్ళుగా అక్కడే పనిచేస్తున్న మీకు సరైనటువంటి గుర్తింపు ఉండదు, ప్రమోషన్ ఉండదు, ఏమీ ఉండదు. అలాంటప్పుడు కనుక మీరు ఈ నెంబర్ని రాసుకున్నారంటే ఖచ్చితంగా మీకు ప్రమోషన్ వస్తుంది. నెంబర్ 1 స్థానంలో మీరుంటారు. మీ ఆఫీసులో ఇలా 1 కాదు, 2 కాదు, మీరు ఏ పని చేయాలనుకున్నా సరే మీరు మీ మనసులో సంకల్పం చేసుకుని 100% జరిగినట్టే, సక్సెస్ మీ వెంట వచ్చినట్టే. ఇక నెంబర్ 1 మీరే అయినట్టు. అంత శక్తివంతమైన ఈ నెంబర్ను మీరు ఏది అనుకున్నా సరే, ఏది తలపెట్టినా సరే సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ జీవితంలోకి వస్తేనే మీ లైఫ్లో ఏదైనా సాధిస్తారు. మరి అంత అదృష్టమైనటువంటి నెంబర్ మీ లైఫ్లోకి వచ్చిందంటే లక్ష్మీ కుబేర్లు కూడా మీ జీవితంలోకి వస్తారు కదా. ఫస్ట్ అదృష్టాన్ని పంపించి ఆ తర్వాత లక్ష్మీ కుబేర్లు మీ జీవితంలోకి వస్తారు. మీకు ఎంత సక్సెస్ సాధించిన తర్వాత డబ్బు అనేది రాకుండా ఉంటుందో చెప్పండి? ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అదృష్టానికి సక్సెస్ అనేది ఈ నెంబర్ అనేది ఇస్తుంది. ఆ తర్వాత డబ్బు దానంతట అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఈ నెంబర్తో డబ్బుని అట్రాక్ట్ చేసుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పిన పని, అంటే మీరు ఏ పని చేసుకున్నా సరే వెనకబడిపోతున్నా, సక్సెస్ లేదు, మేము ఎంత ప్రయత్నిస్తున్నాం కానీ ముందుకు వెళ్ళడం లేదు, మాకు ఎక్కడ కూడా ఆఫర్స్ రావడం లేదు, ఏది చేయాలనుకున్నా కూడా సక్సెస్ రావడం లేదు అని బాధపడుతున్నవారు, బిజినెస్ కోసం ట్రై చేసి ఫీల్ అవుతున్నవారు, ఏదో ఒక కారణాలు అడ్డుపడుతూనే ఉన్నాయి, మా పని జరగట్లేదు అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసుకోండి. ఈ నెంబర్ని ఎక్కడ రాసుకోవాలి, ఎలా రాసుకోవాలంటే
కుడి చేతి ఉంగరపు వేలి కింద రాసుకోవాలన్నమాట. ఇక్కడ కొంతమందికి ఈ స్థానం యాక్టివేట్ అయ్యి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ముట్టుకున్నా సరే సక్సెస్ అవుతారు. ఇంకొంతమందికి సూర్యస్థానం అనేది యాక్టివేట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 19 ఆ నెంబర్ కనుక మీరు రాసుకున్నారంటే ఈ ప్లేస్లో 19 ఈ నెంబర్ని మీరు రాసుకున్నారంటే ఇక మీకు తిరుగుండదు. నెంబర్ 1 ప్లేస్లో మీరు ఉంటారు. మిమ్మల్ని నెంబర్ 1 ప్లేస్లో కూర్చోబెడుతుంది. 19 అనే నెంబర్ ఎందుకంటే రైట్ హ్యాండ్లో ఉంగరపు వేలు కింద ఈ నెంబర్ రాసుకున్నారంటే మీరు ఏ పని చేయాలన్నా సరే ఏది చేయాలన్నా సరే కుడి చేతితో చేస్తారు కదా, అదే లక్షణం. కాబట్టి అలాంటి ప్లేస్లో 19 నెంబర్ రాసుకున్నారంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడు రాసుకోవాలంటే మీ ఇష్టం, ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు ఏమీ ఉండదు. నాన్ వెజ్ తిని రాసుకోవచ్చు, పీరియడ్స్ టైంలో ఉన్న రాసుకోవచ్చు, ఏ వారంలో అయినా ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో అంటే అన్నింట్లో వెనకబడి ఉండి మిమ్మల్ని అంటే ముందుకు వెళ్ళలేక సక్సెస్ అనేది చూడలేక ఫెయిల్యూర్ చూస్తుంటారు కదా, అలాంటి వారు ఖచ్చితంగా 19 అనే ఈ నెంబర్ రాసుకున్నారంటే మీ జీవితం అనేది ఎంతలా మారిపోతుందనేది మీ కళ్ళారా చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత అద్భుతమైన ఈ నెంబర్ని ఎన్ని రోజులు రాసుకోవాలనే డౌట్ చాలామందికి ఉంటుంది. అంటే మీరు అనుకున్నది జరిగే వరకు మీ మనసులో ఒక సంకల్పం చేసుకుని ఉంటారు కదా, అది తీరే వరకు, అది నెరవేరే వరకు ఇక్కడ ఖర్చు ఏమీ లేదు కదా, ఓన్లీ నెంబర్ మాత్రమే మన చేతుల్లో రాసుకుంటాము. ప్రతిరోజు స్నానం చేసుకుని దేవుడు పూజ చేసే అలవాటు ఉంటే పూజ అయ్యాక దేవుణ్ణి అంటే మీ ఇష్ట దైవాన్ని ఒకసారి మీ మనసులో తలుచుకొని మాకు సక్సెస్ రావాలమ్మా, మాకు విజయం రావాలి, ప్రతి పనిలో కూడా మేము ముందు ఉండాలి అన్నట్టుగా మనసులో అనుకొని ఈ నెంబర్ని 19 నెంబర్ని రాసుకోండి. అయితే మీ కోరికలు గ్రీన్ కలర్ పెన్తో రాస్తే చాలా బాగా పనిచేస్తుంది. మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఇక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.